గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వత్యే నమ. విప్రరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌక్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 140 అధ్యాయాలు పూర్తి చేసి 141వ అధ్యాయంలోని 35వ శ్లోకం వరకు చదువుకున్నాం. 36 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సచింతయామాస ముని కిం ను మే సుకృతం భవేత్ కథం వృధాన మృత్యు శాతీతి పార్థివ సత్తమ. రాజశ్రేష్ఠ, ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుంది, తిండి లేక చావకుండా తప్పించుకునే మార్గం ఏది అని ఆ విశ్వామిత్ర మహర్షి ఆలోచించసాగాడు. సదర్శస్య మాం సస్య కుతంత్రీం వితతాం ముని చాండాలస్య గృహే రాజన్ సద్య శస్త్రహతస్య వై. రాజా, ఆ సమయంలోనే చండాలుడి ఇంట్లో అప్పుడే కత్తితో నరకబడిన ఒక కుక్క తొడ మాంసపు ముక్కను విశ్వామిత్రుడు చూశాడు. అది చాలా పెద్ద ముక్క. సచింతయామాస తదా స్థైన్యం కార్యమితో మయా నహీదానీముపాయో మే విద్యతే ప్రాణధారణే. అప్పుడు విశ్వామిత్రుడు ఆలోచించాడు, నేను ఇక్కడ దొంగతనం చేయాలి, ప్రాణాలను రక్షించుకునేందుకు ఇప్పుడు మరో ఉపాయం లేదు. ఆపత్సువీతం స్థైన్యం విశిష్ట సమహీనత విప్రేణ ప్రాణరక్షార్థం కర్తవ్యమితి నిశ్చయ. ఆపదల్లో బ్రాహ్మణుడికి ప్రాణరక్షణ కోసం తనకన్నా గొప్పవారి దగ్గరైనా సాటివారిలోనైనా హీనుల దగ్గరైనా దొంగతనం చేయడం శాస్త్రీయమైన నిర్ణయమే. ఈనాదాదేయమాదౌ శాత్ సమానా తదనంతరం అసంభవే వాదతీత విశిష్టాదపి ధార్మికా. ముందుగా హీనుల ఇంట ఆహారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయాలి. దొరక్కపోతే సమానుని ఇంట, అక్కడ ఏమి లభించకుంటే తనకన్నా విశిష్టుడైన ధార్మికుడి ఇంట పదార్థాలు దొంగిలించాలి. సోహమంత్యావసాయానాం హరామ్యేవాం ప్రతిగ్రహాత్ నస్తైన్య దోషం పశ్యామి హరిష్యామి సుజాగని. కాబట్టి నేను ఈ చండాలుడి ఇంటి నుండి కుక్క తొడ మాంసపు ముక్కను అపహరిస్తాను. యాచించడం కన్నా దొంగతనం చేయడం పెద్ద తప్పు అనిపించడంలే, అందువల్ల దొంగతనమే చేస్తాను. ఏతాం బుద్ధిం సమస్తాయ విశ్వామిత్రో మహాముని తస్మిన్ దేశే సుష్వాప స్వపచో యత్ర భారత. ఓ ధర్మరాజా, ఈ రీతిగా నిర్ణయించుకొని విశ్వామిత్ర మహర్షి చండాలుని ఇంటి సమీపంలో నిద్రించాడు. సవిగాధాం దిశాం దృష్ట్వా సుప్తే చాండాల పక్కనే శనైరుద్ధాయ భగవాన్ ప్రవేశ కుటీమటం. అర్ధరాత్రి అయింది, చాండాల వాటికి నిద్రించింది. అప్పుడు విశ్వామిత్రుడు మెల్లగా లేచి చండాలుడి ఇంట్లో ప్రవేశించాడు. ససుప్తైవ చాండాల శ్రేష్మాపి హితలోచన పరిభిన్న స్వరో రూక్ష ప్రోవాచ ప్రియదర్శన. చండాలుడు నిద్రించినట్లుగా ఉన్నాడు. పసిగట్టిన కళ్ళు మూతబడినట్లున్నాయి, పుసిగట్టిన కళ్ళు మూతబడినట్లున్నాయి. కానీ అతడు మేల్కొనే ఉన్నాడు. భయంకరంగా చూడటానికి వీలు కానట్లుగా అతడు కనిపిస్తున్నాడు. ముని రాకను గమనించి కటువుగా అన్నాడు. స్వపచ ఉవాచ కహ కుతంత్రీం ఘటయతి సుప్తే చాండాల పక్కనే జాగర్మివాత్ర సుప్తోస్మి హతోసీతి చ దారుణ. విశ్వామిత్రస్తతో భీత ససాతం ఉవాచ తత్ర విరీడాకులముఖ సోద్వేగస్తేన కర్మణ. చండాల వాటికి అంతా నిద్రిస్తుంది. ఎవడిప్పుడు కుక్క తొడను దొంగలిస్తున్నాడు,
నేను మొలకనే ఉన్నాను, నిద్రపోలేదు, దారుణంగా చస్తావు. దాంతో విశ్వామిత్రుడు భయపడి సిగ్గుతో తలదించుకొని తాను హీనకర్మను తలపెట్టినందుకు ఉద్వేగపడుతూ వెంటనే చండాలుతో అన్నాడు, విశ్వామిత్రోహమాయుష్మన్ ఆగతోహం బుభుక్షిత మావధీర్మమ సద్బుద్ధే యది సమ్యక్ ప్రపశ్యసి. చిరంజీవి, నేను విశ్వామిత్రుడిని, బాగా ఆకలిగా ఉన్నాను, సరిగ్గా అర్థం చేసుకున్నాను, చంపవద్దు. చాండాలస్తత్వచ శ్రుత్వా మహర్షేర్భావితాత్మన సేనాధు ససంభ్రాత ఉజ్జయౌ ప్రతితంతత. మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి మాట చండాలుడు కంగారు పడ్డాడు. తన పక్క మీద నుంచి లేచి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. స విసృజ్యాశ్రునేత్రాభ్యాం బహుమానాత్ కృతాంజలి ఉవాచ కౌశికం తత్రో భ్రమించే చికీర్షితం. వెంటనే ఆయన మీద ఉన్న గౌరవంతో చేతులు జోడించి కళ్ళు చెమర్చగా, బ్రాహ్మణ, ఇంత రాత్రి వేళ ఏ పని మీద వచ్చారు అని విశ్వామిత్రుడిని అడిగాడు. విశ్వామిత్రస్తు మాతంగం ఉపాగ పరిశాంతయాన్ శృతితోతంగత ప్రాణ రిషామి స్వజాఘని. విశ్వామిత్రుడు, నేను ఆకలితో ఉన్నాను, ప్రాణాలు పోతున్నాయి, ఆ కుక్క తొడను అపహరిస్తాను. క్షుతిత కలుషం యాత నాస్తి రసరాందిన శుద్ధమాం దూషేచ్చత్ర హరిష్యామి స్వజాగని. ఆకలి బాధతో ఈ నీచ కృత్యానికి దిగాను. ఆకలి తీర్చుకోవడానికి అన్నం వెతుక్కునేవాడికి ఏ సిగ్గు ఉండదు. ఆకలి నన్ను పాడు చేస్తుంది, కుక్క తొడను అపహరిస్తాను అన్నాడు. అవసీదంతి మే ప్రాణ శృతిర్మే నశ్యతిక్షుత దుర్బలో నక్ష సన్యస్య భక్షాభక్ష వివర్చిత. నా ప్రాణాలు పోతున్నాయి, ఆకలితో వినికిడి శక్తి కూడా పోతున్నది, ఒంట్లో శక్తి లేదు, స్పృహ తప్పేటట్టుగా ఉంది, తగనిదో అన్న ఆలోచన కూడా లేదు. స్వధర్మం భుజ్యమానోపి హరిష్యామి సుజానఘనీం అటస్వైక్షం నవిందామి యదా విస్మాకమాలయే తదా బుద్ధి కృతాపాపి హరిష్యామి సుజాఘనీం. ఇది అధర్మం అని తెలుసు, అయినా కుక్క తొడను దొంగిలిస్తాను. మీ వాడంతా తిరిగి ఆచించిన భిక్ష దొరకల. అప్పుడు దొంగతనం చేయాలన్న పాపిష్టి బుద్ధి కలిగింది, కుక్క తొడను దొంగిలిస్తాను అన్నాడు. అగ్నిర్ముఖం పురోధాశ్చ దేవానాం సుజిషాద్విభూ యథావత్ సర్వభృ తథా మాం విధి తర్మత. అగ్ని దేవతలకు ముఖం, పురోహితుడు పవిత్ర యాగ ద్రవ్యాలను గ్రహించేవాడు, మహాత్ముడైనా సరే సర్వభక్షకుడయ్యాడు. అలాగే బ్రాహ్మణుడైనా నేను సర్వభక్షకుడిని అవుతాను, కానీ ధర్మాన్ని బట్టి నేను బ్రాహ్మణుడిని. తమువాచ సచండాల మహర్షేషుమేవ సుత్వాతత్వం తథాపిష్ట తథా ధర్మో నహీయతే. అప్పుడు చండాలుడు విశ్వామిత్రుడితో అన్నాడు, మహర్షి, నా మాట విన్న తర్వాత నీ ధర్మం భంగపడని విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించుకో. ధర్మం వాపి ప్రశ్య శూయత్తే బ్రవీమిహం సుగాలాధమం చాలం సౌదంతి మునీనా తస్యాప్యధమ ఉద్దేశ శరీరస్య జాగని. బ్రహ్మర్షి, నీకు చెప్తున్న ధర్మవచనాన్ని విను. కుక్క నక్క కన్నా హీనమైందని బుద్ధిమంతులు అంటారు. కుక్క శరీరంలో కూడా తొడ భాగం అన్నింటికన్నా హీనం. నేతం సమ్యక్ వ్యవస్థితం మహర్షే ధర్మగరీతం చాండాలస్వస్య హరణం అభక్షస్య విశేషత. మహర్షి, నీకు చేస్తున్న పని తగదు. చండాలని సొమ్ము అపహరించడం, అందున తగని దాన్ని అపహరించడం ధర్మ నిందితమైన పని. సాధ్వన్యమనుపశ్యత్వం ఉపాయం ప్రాణధారణే నమాంసలోభా తపస ఆశస్తే స్యాన్ మహాముని. మహాముని, నీ ప్రాణాలను రక్షించుకోవడానికి మరో మార్గాన్ని అన్వేషించు. మాంసలోభంతో నీ తపస్సును నశింపచేసుకోవద్దు. జానతావిహితం ధర్మం నకార్యో ధర్మ సంగ్రహ మాస్మ ధర్మం పరిచ్ఛాక్షి త్వం హి ధర్మభృతాంబర. ధర్మం తెలిసినవాడు తెలిసి ధర్మ సంకరం చేయొద్దు. నువ్వు ధర్మాత్మల్లో శ్రేష్ఠుడివి, ధర్మ పరిత్యాగానికి పాల్పడవద్దు సుమా. విశ్వామిత్రస్తతో రాజనీత్యుత్వ ప్రదర్శవా క్షుధాత్వ ప్రత్యువేదం పునరేవ మహాముని. చండాలుడు అలా పలకగానే విశ్వామిత్ర మహాముని ఆకలి బాధ అనుభవిస్తూ చండాలునికి ఇలా సమాధానమిచ్చాడు. నిరాహారస్య సుమహాన్ మమ కాలో భితావతః న విద్యతేప్యుపాయశ్చ కశ్చిన్మే ప్రాణధారిణి. ఆహారం లేకుండా తిరుగుతూ ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది.
ప్రాణాలు నిలుపుకునేందుకు నాకు మరే ఉపాయం లేదు. ఏన విశేషేణ కర్మణ ఏన కేనచిత్ అభ్యుజ్జీవేత్ పాద్యమన్య సమర్థో ధర్మమాచరేత్. ఆకలితో చనిపోతూ ఉన్నవాడు ఏ ఉపాయంతో అయినా సరే, ఏ కర్మలతో అయినా సరే ప్రాణాలని రక్షించుకోవాలి. సమృద్ధులయ్యాక ధర్మం ఆచరించవచ్చు అన్నాడు. రేపు మనం 64వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శృణోస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.